హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పెళ్ళిళ్ళలో అలా తింటాం కదా, సేమ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా బాగానే ఉంటుంది, అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా బాగుంటుంది, డిన్నర్లో అయినా తినచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా. సో ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చివరి వరకు చూసి నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ అయితే పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసుకునేటప్పుడు కొంచెం పసుపు అండ్ కొంచెం నూనె వేసుకొని ఇంకా కుక్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే కుక్ చేశాను ఆల్రెడీ 3-4 విజిల్స్ వచ్చేదాకా. అలా కుక్ చేసిన తర్వాత నేను కొంచెం నాకు పులుకులుగా ఉంటే నచ్చదు అనమాట, అందుకని మిక్స్ చేశాను అనమాట. సో అలాగా మెత్తగా నాకు అలానే ఇష్టం అనమాట. సో నెక్స్ట్ ఇంకా క్యారెట్, టమాటో, ఆనియన్, దొండకాయ, బెండకాయ అండ్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా మునక్కాయ వేయలేదు. సో నెక్స్ట్ ఇంకా చింతపండు కూడా ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. సో చింతపండు వేసుకుంటేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పప్పు. నెక్స్ట్ ఇంకొక స్టీల్ బౌల్ తీసుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇది మెయిన్ అనమాట, చాలా అంటే చాలా టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది అనమాట సాంబారు. ఇలా వెల్లుల్లి వేసుకుంటే వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఇంకా మిర్చి వేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడైనా మిర్చి వేస్తాను ఫస్ట్ ఆయిల్లో. సో ఏ కర్రీలో అయినా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇవి అన్నీ వేసుకోవాలన్నమాట. వెజ్జెస్ అన్నీ కూరగాయలన్నీ మనం కట్ చేసి పెట్టుకుని అన్నీ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో కొంచెం కూరగాయలకు పట్టాలి కాబట్టి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా వేసాను. కారం అవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేయాలన్నమాట. అవి కొంచెం ఇంకా ఫ్రై అవుతూ ఉండాలి, ఉడుకుతూ ఉండాలన్నమాట. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఫస్ట్ అయితే తాలింపు గింజలు వేయలేదు, తర్వాత వేసాను. ఫస్ట్లో వేస్తే మాడిపోతాయి అని చెప్పేసి తర్వాత తాలింపు గింజలు అయితే వేసాను. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రై అయిన తర్వాత కుక్ అయిన తర్వాత ఇంకా చింతపండు రసం పోసుకోవడమే అనమాట. సో ఆల్రెడీ ఫ్రై అయినాయి చూడండి. సో నెక్స్ట్ ఇంకా ఈ చింతపండు రసం పోసిన తర్వాత కొంచెం ముక్కలకి అంతా పట్టాలి కాబట్టి కొంచెం కుక్ చేసుకోవాలి, ఒక 5 మినిట్స్ అలాగా. కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పప్పులో ఇంకా వాటర్ పోసేసుకొని ఇంకా పోసేసుకోవడమే అనమాట. సో పోసేసుకొని ఇంకా అలా మిక్స్ చేయాలి. సాంబార్ కాబట్టి మరి పప్పుచారు అయితే ఎక్కువ వాటర్ లాగా ఉండాలి, సాంబార్ కాబట్టి కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. సో కొంచెం ఇంకా చిక్కగా ఉండాలి సాంబార్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇంకా నేనైతే సాంబార్ పౌడర్ వేసాను, ఎంటీఆర్ సాంబార్ మసాలా. సో అదైతే వేసాను. నెక్స్ట్ ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇది మొత్తం ఇంకా పొంగొచ్చేలాగా బాగా కుక్ అవ్వాలన్నమాట. సో కుక్ అయిన తర్వాత ఇంకా ఇలా ఉంటుంది సాంబారు. ఇది ఇడ్లీకైనా బాగుంటుంది, పొంగల్లోకైనా బాగుంటుంది, సో రైస్లోకైనా బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో సూపర్ టేస్ట్, మన పెళ్ళిళ్ళలో ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలా టేస్టే ఉంటుంది అనమాట. సో చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా కావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. మేము పొంగల్ అయితే చేశాను అనమాట ఆ రోజు. సో ఇదే నా వీడియో రాసిగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.